వెల్కమ్ టు అర్ణ క్రియేషన్స్ అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనియన్స్ ఎగ్ ఏ విధంగా తయారు చేసే విధానము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాతకి ఈ గరిటెతోటి రెండు గరిటెల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ ఎగ్ తగినట్లుగా ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా కళాయిలో వేసుకొని దగ్గరకైన దాకా ఉడికించుకోవాలి. అదేవిధంగా సాల్ట్ వేసుకోవాలండి తొందరగా మగ్గటం కోసం. 1 టీ స్పూను పసుపు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్. టెన్ మినిట్స్ దాకా ఆనియన్స్ వేగుతాయండి. అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ ఉడికేటప్పుడే. టీ స్పూన్ తోటి అంటే కారం చూసుకొని తగినంత కారం వేసుకోవాలి. ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి మగ్గిన తర్వాతకి ఈ విధంగా ఎగ్స్ వేసుకోవాలండి. డైరెక్ట్గా ఏం కదపుకోకుండానే అట్లనే ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకొని ఆ విధంగా కిందంతా ఉడికిన దాకా ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికిన తర్వాతకి ఇట్లా దేనికి దానికి ఎగ్ సపరేట్ చేసుకొని తిరిగేసుకోవాలి. స్టవ్ ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఎగ్ కింద ఉడికిన తర్వాతకి మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంతేనండి. నేను చేసే కర్రీస్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.